హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. ఈరోజు ఓంకారం ప్రోగ్రాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, సప్తమి. ఈరోజు హస్త నక్షత్రం అండి, శనివారం. ఈరోజు మృత్యుదోషాలు తొలగిపోవడానికి మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. అదేవిధంగా శత్రువుల నుండి రక్షణ కోసం అఘోర నామాన్ని జపించాలి. ఈరోజు మంత్రబలం ఓం అఘోరాయ నమః, ఓం అఘోరాయ నమః, ఓం అఘోరాయ నమః. అందరూ కూడా ఈ నామాన్ని ఈరోజు జపించండి. ఇక ఈరోజు మంచి మాట. జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి, తప్పులు చేయడానికి మూడు కారణమవుతాయండి. అది ఒకటి కోపము, 2 భయము, 3 సమయము. ఈ మూడింటిని మనం అదుపులో పెట్టుకుంటే, ఈ మూడింటిని మనం గెలవగలిగితే ఖచ్చితంగా మనం జీవితాన్ని గెలిచినట్టే. దీనికి సంబంధించి ఒక కథ అండి. ఒక యువకుడు ఉంటాడు. చిన్న వయసులోనే గురుకులంలోకి వెళ్ళి అన్ని విద్యలు నేర్చుకొని వస్తాడు. రాజు యొక్క పుత్రుడు, రాజకుమారుడు. అతనికి 25 సంవత్సరాలు రాగానే మంచిగా అన్ని విద్యలు నేర్చుకుంటాడు. ఇంకా గురువు గారు, నువ్వు అన్ని విద్యలు నేర్చుకున్నావు, భయంతో యుద్ధం చెయ్యి ఇక అని చెప్తాడు. అప్పుడు ఆ యువకుడు, అమ్మో నేను భయంతో ఎలా యుద్ధం చేయాలి గురువుగారు అని చెప్తే ఒక గుహ చూపిస్తాడు. ఆ గుహలో భయం ఉంటుంది, నువ్వు వెళ్ళి యుద్ధం చేసి గెలువు అని చెప్పగానే ఆ గుహ దగ్గరికి వెళ్ళి, భయం నేను నీతో యుద్ధం చేయడానికి వచ్చాను, నన్ను ఆహ్వానించు అని చెప్తాడు. సరే అని లోపలికి ఆ భయం ఆహ్వానిస్తుంది. నేను నిన్ను గెలవాలి అంటే ఏం చేయాలి అంటే అని అడుగుతాడు. అప్పుడు ఆ భయము, నేను ఎప్పుడైతే వస్తానో అప్పుడు మీ ఆలోచనలు, మీ మనసు, మీ మాటలు, మీ శరీరం అన్నీ నా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. నేను ఏది చెప్తే అదే మీరు వింటారు. ఎప్పుడైతే నేను చెప్పింది మీరు వినకుండా ప్రశాంతంగా ఉంటారో అప్పుడు నన్ను నీవు గెలిచినట్లే అని చెప్తుంది. అలా యుద్ధం చేసి గెలుస్తాడు మహారాజుగా ఇంకా పట్టాభిషిక్తుడైతాడు. గురువు చెప్పగానే రాజ్యానికి ఆ యువకుడిని మహారాజుని చేస్తారు. తర్వాత వివాహం చేసుకుంటాడు. కొడుకు కూతురులు జన్మిస్తారు. ఇక 25 సంవత్సరాలు రాజ్యాధికారం చేయంగానే అందరినీ పిలిచి పండగ చేద్దామని నిశ్చయించుకుంటాడు రాజు. అందరినీ ఆహ్వానిస్తాడు, గురువును కూడా ఆహ్వానిస్తాడు. ఆ గురువుకి ఒక బంగారు ప్లేట్లో బంగారు నాణాలను పెట్టి గురువు చేతిలో పెడతారు. ఇక వాళ్ళందరినీ సంతోషపెట్టడానికి ఒక నర్తకిని తీసుకొస్తారు. ఆ నర్తకి ఎంతో గొప్ప నాట్యం చేస్తుంది. 4 గంటలు అయిపోతుంది. అంతలోనే ఆ దబలాతని చూడగానే అతడు అలసిపోయి ఒక కన్ను నిద్రపోతూనే ఉంటుంది. ఇక నాట్యం భంగమైతే రాజు ఏం చేస్తాడో అని భయపడి ఆ నర్తకి ఆ నాట్యంలోనే భాగంగా ఆ తబలా అతని దగ్గరికి వెళ్ళి ఒక 4 మాటలు చెప్తుంది. ఏంటి అంటే, జీవితం అంటే అయోమయమే, కొన్ని క్షణాల వల్ల తీసుకునే నిర్ణయాల వల్ల జీవితంలోనే కోల్పోతావు. అప్పటిదాకా నీకు రావాల్సింది వచ్చేది కూడా పోతుంది, లైఫే తలకిందులు అయిపోతుంది అని చెప్తుంది. అది వినగానే తబలా అతడు జాగృతమవుతాడు. ఇంకా గురువుగారు బాధపడుతూ ఉంటారు. అది చూసి ఆ మహారాజు గురువుగారి దగ్గరికి వచ్చి, ఎందుకు గురువుగారు మీరు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, నర్తకి ఏమంది అని చెప్పేసి అడగగానే, ఆమె నా కళ్ళు తెరిపించిన గురువు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి నేను వానప్రస్థానంలో ఉన్నాను, శిష్యుడు పిలిచాడని చెప్పేసి నేను నాట్యం చూస్తూ నాట్యంలో మునిగిపోయి ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాను. అందుకే ప్రతిదీ అనుకున్నప్పుడు నిర్లక్ష్యం చేస్తే ప్రతిదీ కోల్పోతాము అనే విషయాన్ని తను నాకు తెలియజేసింది అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ తర్వాత కూతురు, నన్ను క్షమించండి నాన్న అని వస్తుంది. నాకు 20 సంవత్సరాలు వచ్చాయి, మీరు రాజ్యం పాలన చేయడంలో నా పెళ్లి విషయాన్ని మర్చిపోయారు. అందుకే ఇక్కడికి వచ్చిన సైనికుల్లో ఎవరినో ఒకరిని చూసి నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అని చెప్పేసి భయపడుతూ చెప్తుంది. ఇక మీరు నాకు పెళ్లి చేస్తారో లేదో అన్న భయంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్తుంది. అలా చెప్పగానే ఆ రాజు, నీకు ఇందులో ఎవరు నచ్చారో చెప్పు, వారికి ఇచ్చి వివాహం చేస్తానని చెప్తాడు. సో అదే విధంగా వివాహం చేస్తాడు. ఆ తర్వాత కొడుకు వచ్చి తండ్రి పాదాలు పట్టుకొని క్షమించమని అడుగుతాడు. ఏమైంది అంటే, మీరు మీ 25 సంవత్సరాలకే మంచి రాజు అయ్యారు, నాకు ఇన్ని సంవత్సరాలు వచ్చినా కూడా, నేను ఇంత గొప్పగా ఉన్నా కూడా మీరు నన్ను రాజుని చేయలేదు. అందుకనే మీ స్నేహితులందరూ వచ్చారు కదా, ఈరోజు మీరు తినే భోజనంలో విషం కలిపి నేను రాజ్యాధికారాన్ని చేపట్టాలని ఆశపడ్డాను అని చెప్పేసి చెప్తాడు. ఇంకా సరే అని ఆ స్నేహితుల సమక్షంలో పుత్రుడికి రాజ్యాధికారాన్ని ఇచ్చేసి తను సన్యాసత్వం తీసుకుంటాడు. చూస్తున్నారు కదండి, మన జీవితంలో మనం కోపం, భయం, సమయం వలన ఎట్లాంటి తప్పులు చేస్తామో వీటిని ఎప్పుడు మీరు గెలుస్తూ ఉండాలి. ఇది ఈరోజు కథ.
ఈరోజు తారాబలం హస్త నక్షత్రం నిత్య నక్షత్రం, అశ్విని మఖ మూల నక్షత్రం వారికి క్షేమతార, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి విపత్తార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సంపదతార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి జన్మతార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి పరమిత్రతార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి మిత్రతార, పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి నైదనతార, పుష్యమి అనురాధ ఉత్తరభద్ర నక్షత్రం వారికి సాధకతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి ప్రత్యేకతార. ఈరోజు నిత్య పరిష్కారం అండి. చాలామంది స్త్రీలు నైట్ సమయాల్లో తలస్నానం చేస్తారు. అలా చేయకూడదండి. రాత్రిపూట సూర్యకిరణాలు అనేవి ఉండవు. అలాగే రాత్రిపూట నెగిటివ్ లహరీలు అనేవి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. అలా ఎప్పుడైతే స్త్రీలు తలస్నానం చేసి జుట్టు విరబోసుకొని ఉంటారో అప్పుడు స్త్రీలను ఆ నెగిటివ్ లహరీలు ఆకర్షించి చెడు జరిగే అవకాశం ఉంటుంది. దీనికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉందండి. రాత్రిపూట సూర్యకిరణాలు ఉండకపోవడం వలన జలుబు అనేది వస్తుంది. అలాగే మెదడులో వెన్నుపూసలో నీరు చేరుకునే అవకాశం ఉంది. సో మీరు తలస్నానం చేయాలనుకుంటే సూర్యాస్తమయానికి ముందే తలస్నానం చేయండి. దయచేసి నైట్ టైంలో తలస్నానం చేయకండి. ఏదో ఒక రోజు చెడు అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇక వాస్తు పరిష్కారంలో భాగంగా చాలామంది ఆర్కిటెక్ట్ని పిలుచుకొని మంచిగా డిజైన్ చేయించుకొని ఇల్లు కన్స్ట్రక్ట్ చేయించుకుంటారు. తర్వాత అతన్ని పిలిచి వాస్తు చూడమంటారు. దయచేసి అలా చేయకండి. డబ్బులు అన్నీ దోచుకునేలాగా అయిపోతుంది మళ్ళీ వాస్తు పేరుతోటి. సో మనకి కంటికి కనిపించని వాస్తు దోషాలు ఏమైనా ఉంటే స్త్రీ వాస్తు యంత్రాన్ని పెట్టుకోండి. ఇల్లు కట్టుకోగానే మాకు భర్తతో సరిగ్గా ఉండట్లేదు, పిల్లలతో సరిగ్గా ఉండట్లేదు అని తర్వాత వాస్తు చూపించి డబ్బులన్నీ పోగొట్టుకొని ఇబ్బందుల పాలు అవ్వకండి. పూజ రేపు కాలభైరవ టెంపుల్కి వెళ్ళి శత్రువుల నుండి రక్షణ కావాలని, లేదంటే ఇంకేదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల నుంచి బయటపడాలని వేప నూనెతో దీపాన్ని వెలిగించి, స్వామి నువ్వే మాకు రక్షణ అని చెప్పేసి 2 దీపాలు వెలిగించనండి. దేవాలయానికి వెళ్ళడం కుదరని వాళ్ళు ఇంట్లోనే కంచంలో ఎర్ర నీళ్ళు తయారు చేసుకొని అందులో కొన్ని వేపాకులు వేసుకొని 2 మట్టి ప్రమిదలు పెట్టి అందులో ఏ నూనెతో అయినా సరే దీపాన్ని వెలిగించి కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేసి ఎవరి నుండి రక్షణ కావాలో వారి పేరు తలుచుకొని ఆ నీటిని మీపై ప్రోక్షించుకొని ఆ దీపాలను దేవుడి గదిలో పెట్టి తదుపరి నీటిని చెట్టుకు పోయండి. ఈరోజు యోగక్షేమం. అన్యాయంగా అధర్మంగా ఏదైనా కేసులో ఇరుక్కొని బయటపడలేకపోతే దాని నుంచి విజయాన్ని ప్రాప్తించుకోవడం కోసం ఈరోజు సాయంత్రం మట్టి కుండ నిండుగా నవధాన్యాలను తీసుకోండి. దానిపైన మట్టి ప్రమిద పెట్టి నెయ్యి పోసి దీపాన్ని వెలిగించి దాని చుట్టూ పుష్పాలతో అలంకరించండి. ఆ దీపపు వెలుగులో కూర్చొని నవగ్రహ స్తోత్రాన్ని కానీ నవగ్రహ పీడా స్తోత్రాన్ని కానీ పారాయణ చేయండి. తదుపరి కుల దైవాన్ని స్మరించుకొని రేపు ఉదయాన్నే ఆ మట్టి కుండను నవధాన్యాలతో సహితంగా తీసుకెళ్ళి పారే నీటిలో వదిలేయండి. రేపు ఉదయం చేయడం కుదరని వాళ్ళు తర్వాతి రోజుల్లో అయినా చేయండి. ఇది ఈరోజు ఓంకారం ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై గురుదత్త.